నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. హైడ్రా ఏదైతే కూలగొడుతున్నటువంటి అక్రమ కట్టడాలపైన రోజు రోజుకి వ్యతిరేకత అనేది పెరుగుతూ ఉంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత, సీనియర్ నేత బొమ్మరి రామూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పేదలను రోడ్ల పడేస్తూ ఉందని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు? ఒకవైపు ప్రజాపాలన అంటూనే ఇవాళ పేదలని రోడ్డు మీద పడేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మీరేం చెప్తారు? అంటే ఒక రియల్ ఎస్టేట్ అంటే యథా రాజ తదా ప్రజ అన్నట్టు, తదా నాయకత్వం అన్నట్టు, రియల్ ఎస్టేట్ బ్రోకరు ఇప్పుడు సీఎం అయ్యి ఎక్కడెక్కడ ఏ వెంచర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయని ముందే తెలుసుకొని ఇక ఈయన 22 సార్లు ఢిల్లీకి పోయిండు కాబట్టి కప్పం కట్టడానికి, అంటే ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టడానికి ఈయన ఆడిన నాటకం ఎక్కడి నుంచి రూపాయి వచ్చే పరిస్థితి లేదు. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఎక్కడ పుట్టే పట్టి లేదు. ఒక ఫ్యాక్టరీ వచ్చేటట్టు లేదు, ఒక కంపెనీ వచ్చేటట్టు లేదు, ఒక సంస్థను తెచ్చేటట్టు లేరు, ఒక ప్రాజెక్టు కట్టేటట్టు లేరు. కాబట్టి వీళ్ళకు పైసలు ఎక్కడి నుంచి వచ్చేటట్టు లేవు. కాబట్టి ఇది ఒక దుర్మార్గమైన కుట్ర చేసి ప్రజలని నిజంగా ఇబ్బంది పెట్టడాన్ని వాళ్ళ యొక్క కన్నీళ్లతో నిజంగా వీళ్ళు ఖచ్చితంగా కొట్టకపోవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ వసూళ్లకు దందా తీయడానికే ఈ హైడ్రాని తీసుకొచ్చింది. వసూలు చేసి ఢిల్లీకి కప్పం కట్టడానికి మాత్రమే ఈ హైడ్రాని తీసుకొచ్చారు. లేకపోతే నీకు పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది చాలా సంస్థల్ని ఆ యొక్క ఎఫ్డిఎల్లో కానీ వెల్ఫేర్ జోన్లో కానీ కట్టినప్పుడు మరి ఆ పర్మిషన్ ఇచ్చిన వారు ఈరోజు కూడా మా కేటీఆర్ గారు మాట్లాడారు. గత 4 నెలల నుంచి మాట్లాడుతున్నాం. వైఫర్ జోన్లో చాలా కట్టడాలు ఉన్నాయి. ఫస్ట్ మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే వాటిని కూలగొట్టిన తర్వాత పేదల ఇండ్లు కూలగొట్టండి అని. ఒక దళితుల ఇండ్లు కూలగొడతారు, ఒక చెప్పులు దుకాణం కూలగొడతారు, ఒక డోజర్లు పెట్టుకున్న నడిపే ఒక డ్రైవర్ ఇండ్లు కూలగొడతారు. ఆర్తనాదాలు వాళ్ళు దుమ్మెత్తి పోస్తున్నారు. మొఖం మీద ఉమ్మెత్తి ఊసినా వీళ్ళకు బుద్ధి రాకుంటే ఇంకేం చేస్తాం? కాబట్టి తెలంగాణ పరిస్థితిని, ముఖ్యంగా హైదరాబాదు యొక్క సంస్కృతిని వీళ్ళు కాలరాస్తున్నారు. హైదరాబాద్ అనే మంచి పేరుని వీళ్ళు చెరగొడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ సర్కార్కి రోజులు దగ్గర పడ్డాయి. ప్రజలందరూ తిరగబడే రోజులు వచ్చినాయి. వీళ్ళు ఒక్క వర్గాన్ని కాదండి, ఒక్క హైదరాబాద్ను కాదు, ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజల్ని ఏమార్చి జస్ట్ వాళ్ళని ఒక ఎన్నికల సామాగ్రిలాగా వాడుకొని వదిలేస్తున్నది. మహిళలకు 2,500 ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. రైతులకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తానన్నారు, ఇవ్వలేరు. రుణమాఫీ చేయలేదు. ఏ ఒక్కటి కూడా రైతు కూలీలకు 12,000 ఇస్తానని ఇవ్వలేదు. వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ ఇస్తానన్నది ఇవ్వలేదు. వృద్ధులైతే నిజంగా ఏడుస్తున్నారండి. నేను మంచి కొడుకుని, మా కొడుకు లాంటి మా కేసీఆర్ గారిని వదులుకున్నామని వాళ్ళు బోర్న ఏడుస్తున్నారు. మేము పల్లెల్లో పోయి చూస్తున్నాం. మేము రెగ్యులర్గా పల్లెల్లో ఉన్నాం, ప్రజలతో ఉండేవాళ్ళం, ఉద్యమకారులం. కాబట్టి వీళ్ళ యొక్క అకృత్యాలు త్వరలోనే ప్రజలు, కేసీఆర్ గారు కూడా చాలామంది ఈరోజు కూడా నన్ను టీవీ వాళ్ళు చాలా క్వశ్చన్లు అడిగారు. నేను చెప్పాను, కేసీఆర్ గారు కాంగ్రెసు అబద్ధాలను, మోసాలతో ఈ అధికారంలోకి వచ్చి కేసీఆర్ ప్రజల్ని మొత్తం మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ గారు బొందబెట్టడానికి మరణ శాసనం రాస్తున్నాడు, మౌనంగా లేడు అని ఈ సందర్భంగా వాళ్ళకు చెప్పాను. మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తాను. హైడ్రా పేరుతోటి కానీ, రుణమాఫీ పేరుతోటి కానీ రైతులు కానీ, ఇటు ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్నారు, కన్నీరు పెడుతున్నారు. ఆ కన్నీళ్ళ సముద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొట్టకపోవడం తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే అంశంతో కాంగ్రెస్లో ఒక చిచ్చు కూడా పుడతా ఉంది. ఎందుకు ఇంత నెగిటివ్గా పోతా ఉన్నారని చెప్పి కూడా మంత్రులే గుసగుసలాడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఢిల్లీ వరకు కూడా పోయిందని చెప్పి కూడా చర్చ నడుస్తూ ఉంది. త్వరలో కొత్త సీఎంను కూడా చూడబోతా ఉన్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఇది చాలా క్లియర్గానండి. ఒక మంత్రి, మా దగ్గర రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఈయన వినడం లేదు. ఈయనకి ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు తప్ప వాళ్ళు కనీసం మంత్రులకు చెప్పేది వినదు, లేదా మంత్రులకు ఈయన చెప్పే పరిస్థితి లేదు. ఒక పక్క శ్రీధర్ బాబు ఒక మాట మాట్లాడతాడు, తర్వాత ఈయన ఒక మాట మాట్లాడతారు. ఒక పక్క ఇవి ఇద్దరు వాళ్ళ ఎమ్మెల్యేలే కొట్లాడుతున్నారని ఈయన అంటాడు. ఈయన సిగ్గు బుద్ధి లేక మా వాళ్ళే పోయినరు, కొట్టిండ్రు, వచ్చిండ్రని ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడతారు. గలీజు మాటలతో గబ్బు లేపుతూ ఆ ముఖ్యమంత్రి హోదాని కించపరుస్తూ తన జిగజారే తన విధానాన్ని నిజంగా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గిట్లాంటి వాడ మా ముఖ్యమంత్రి అని నిజంగా దేశాలలో ఉన్నవాళ్ళు, వేరే వేరే దేశాలలో ఉన్నారు. ఆ భాష ఏందండి అని నాకు అమెరికాలో కానీ, ఇంగ్లాండ్లో కానీ, యూరోప్లో ఉన్న వాళ్ళు కానీ ఫోన్లు చేసి మాట్లాడుతుంటే నిజంగా నాకు సిగ్గనిపిస్తుంది. ఒక ఉద్యమకారుడిగా నిజంగా తెలంగాణ అంటే ఇష్టం లేదండి. ఒక పక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి
అక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడి విగ్రహం పెడతారు. ఎక్కడ కూడా తెలంగాణ భావజాలాన్ని కానీ, తెలంగాణ సంస్కృతిని కానీ, తెలంగాణ అభివృద్ధిని కానీ ఎక్కడ కూడా చేయకుండా ఓన్లీ వసూల దందాకు తెరలేపారు. ఆల్రెడీ స్కామ్లు కూడా బయటపడ్డాయి. మొన్ననే కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, వాళ్ళ బామ్మర్దికి కాంట్రాక్టులు ఇస్తారు, వాళ్ళ తమ్మునికి కాంట్రాక్టులు ఇస్తారు. ఏ రూపాయికి గొర్రెలు కూడా లక్షల రూపాయలు, వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఎట్లొచ్చినాయి ఈ 9 నెలల్లో? యా నుంచి తెచ్చారు? ప్రజలకో నీకు పెన్షన్ ఇవ్వడానికి చేత కాదు, కానీ వేల కోట్లు మాత్రం నీ తమ్ముళ్లకు, నీ బామ్మర్దులకు వస్తున్నాయి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దాంట్లో మొదలైంది. ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగదు. ఖచ్చితంగా త్వరలోనే కూలిపోయే ప్రమాదం ఉన్నది. ఆల్రెడీ మా పార్టీ నుంచి పోయిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు వచ్చాయి. 4వ తారీఖు వాళ్ళకు క్లియర్గా వాళ్ళు కనుక సమాధానం ఇవ్వకుంటే ఈ 10 మంది పోస్టు పోవడం ఖాయం. ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది. ఆ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ 10కి 10 గెలిచి తీరుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహంని తీశారు కాబట్టి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను సార్. ఆ రోజు విగ్రహ ఆవిష్కరణ రోజు ఢిల్లీ పెద్దలు ఎవరు కూడా రాకపోవడాన్ని ఎట్లా చూస్తుంది దీనంతా? అంటే ఢిల్లీ పెద్దలకు అర్థమైంది, వాస్తవానికి ఎక్కడో ఒక్కడ పెట్టుకోవచ్చు. కేసీఆర్ గారు భూమి పూజ చేద్దామని ఒక నిర్ణయించిన అక్కడ అమరవీరుల స్తూపం ఉన్నదండి. అమరవీరుల స్టాచ్యూ అది చాలా గొప్పగా 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయిన ప్లేస్ అది. అక్కడ అమరులు కావడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఇప్పుడు అప్పటి కాంగ్రెస్ వాళ్ళు ఇయ్యకుంటేనే కదా వాళ్ళు ఊరి పెట్టుకున్నారు, రకరకాల ఆత్మహత్యలు చేసుకున్నది. వాళ్ళ దగ్గర వాళ్ళ ఆత్మశాంతి నిజంగా ఘోషిస్తున్నది. వాళ్ళు ఎక్కడ చేరి చూస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు కన్నీళ్లు పడుతున్నారు. కాబట్టి ఒక ఉద్యమకారుడిగా మాకు చాలా ఆవేదనపరమైన, ఇది ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి వెంటనే ఆ విషయం తెలిసింది కాబట్టి అమరవీరుల స్తూపం పక్కన ఒక కాంగ్రెస్ నాయకుడి విగ్రహం. అసలు తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీకి ఏమైనా సంబంధం ఉందండి? అసలు ఆయన ఎప్పుడో చనిపోయిండు. ఆయన చనిపోయిన 30 ఏళ్ళ తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సోనియా గాంధీ. ఒకవేళ ఆమె చనిపోయిన తర్వాత మీరు ఎక్కడైనా పెట్టుకోండి. అది కేసీఆర్ గారిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కాబట్టి కనీసం సిగ్గు శరం లేకుండా, ఒక జ్ఞానం లేకుండా ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ప్రజలు వాళ్ళ పార్టీలోనే మేమంటున్నది, కానీ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అన్నారు ఈ ముఖ్యమంత్రి యొక్క తీరు ఏ ఎమ్మెల్యేలకు కానీ ఏ మంత్రికి కూడా అర్థం కావడం లేదు. నిజంగా అందరూ కూడా ఒక ఇబ్బందిలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే ఈ ప్రభుత్వం మారడం ఖాయం. ఈ ప్రభుత్వంలో ఈ రేవంత్ రెడ్డి దిగిపోవడం ఖాయం. ఇంకో అంశం సార్, ఇక్కడ హైడ్రా అంశం చూస్తే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారు ఎవరైతే తిరుపతి రెడ్డి ఉన్నారో వారు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇస్తే కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు కూడా చెక్కు చేదకుండా అంటే ఒక ఇటుక పిల్లని కూడా ముట్టుకోలేదు హైడ్రా కానీ. మరి హుటాహుటిగా పేదల ఇండ్లకు మాత్రము వెళ్ళి బుల్డోజర్ దూసుకెళ్ళి కూలగొట్టడము, వాళ్ళని రోడ్ల మీద వేయడము, దీని అంతటా ఎట్లా? అదే ఇప్పుడు ప్రజలందరూ తిరగబడుతున్నది అదే. పెద్దవాళ్ళకు ఒక నీతి, పేదలకు ఒక నీతి. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజంగా కూలగొట్టాలనుకుంటేనే ఇగో చాలామంది పేర్లు మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు చెప్పారు. వాళ్ళకి కూలగొట్టండి. మీ తమ్ముడికో నోటీసులు తీసుకోవడానికి టైం ఇస్తావు. ఏ నిరుపేదలు వాళ్ళు కూలీనాలు చేసుకొని సంపాదించుకున్న రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇల్లుని మాత్రం రాత్రి తీసుకుపోయి కూలగొడతావు. ఇది ఎంత దుర్మార్గం, ఎంత సిగ్గుమాలిన చర్య. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళ పద్ధతి మార్చుకోవాలి. ప్రజలు తిరగబడతారు. ఖచ్చితంగా వీళ్ళని గన్ని తరిమే రోజులు కూడా త్వరలోనే ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంశం సార్, ఈ హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ అన్న రావాలి ఎక్కడున్నావు అని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నారు. మరి ఇప్పటివరకు కేసీఆర్ స్పందించిన అంశం చూస్తున్నాం, మౌనంగా ఉన్నాడు. దేనికోసం అనుకోవచ్చు? దీని వెనక నేను అంటే ఒక్క హైడ్రా వాళ్ళే కాదండి, రైతులు, మహిళలు, వితంతువులు, పెద్దలు అందరూ కూడా కేసీఆర్ గారిని మేము వదులుకున్నాం. కేసీఆర్ గారిని మేము వాళ్ళు చెప్పిన మాయ మాటలు విని ఆశపడి ఓటేసి మేము మా కొడుకు లాంటి పెద్ద ఆయనని వదులుకున్నాం. కాబట్టి మాకు బుద్ధి వచ్చింది. ఇప్పటికైనా మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు ఇవన్నీ చూస్తున్నారు. వీళ్ళు ఇచ్చిన అబద్ధాలు, మోసాలు ఎన్ని అయితే 420 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారో ఒక్కటి కూడా అమలు చేయకపోగా కేసీఆర్ గారిపై ఇష్టం వచ్చినట్టు తోలనాడే ఒక గలీజు మాటలతో గబ్బు లేపుతూ ఈ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు అందరికి కూడా అర్థమైంది. కాబట్టి ప్రజలు తిరగబడే రోజు దగ్గరకు వచ్చింది. ధర్నాలు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ నేతృత్వంలో చేపిస్తున్నారు, మా ప్రభుత్వం పైన నెగిటివ్ ప్రాపగండ మోపుతా ఉన్నారు అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అంటే సిగ్గుండాలా ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు? సిగ్గు శరం ఉంటే ఆ మాట మాట్లాడాడు. మొన్న ఒక రెడ్డి గారు పోయి అగ్రికల్చర్ ఆఫీస్ ముందు ఉరిపెట్టు పురుగుల మందు దాగి చనిపోయాడు.
నిన్నకు నిన్న మొత్తం సెల్ఫీలు దిగి ఇగో ఈ మా పంట పొలాలు, ఇగో ఇక్కడ మేము బాధపడుతున్నాం, మాకు రుణమాఫీ రాలేదయ్యా, మేము పేదరమని ఏడుస్తున్నారు. వీళ్ళు ఇంట్లో మాట్లాడుతుంటే, ఇట్లా సిగ్గు శరం లేకుండా మాట్లాడుకుంటే వాళ్ళే మొత్తం అధోగతి పాలవుతారు. ఖచ్చితంగా కాంగ్రెస్ అంతం వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు. ఈ పార్టీ త్వరలోనే మునిగిపోవడం ఖాయం. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, మళ్ళీ సక్ష్యశ్యామలంగా నిజంగా ఈ దేశంలో నెంబర్ 1 స్థానంలో తెలంగాణను రాష్ట్రాన్ని ఉంచాలని కేసీఆర్ గారు అహర్నిశలు 10 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఒక్క పనైనా ఈ 9 నెలల్లో దాదాపు 80,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరి ఏం చేసిరో అర్థం కావడం లేదు. కానీ ఒక ప్రాజెక్టు కట్టలేదు, ఒక నీళ్లు తీసుకురాలేదు, ఒక కరెంటు తీసుకురాలేదు, అదనంగా ఒక్క పని కూడా చేయలేదు. మరి 80,000 కోట్లు అప్పులు తెచ్చారు, ప్రజల్ని మాత్రం ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ప్రజలకు అర్థమైంది, ఈ మొత్తం సమాజానికి అర్థమైంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజు నిలబడదు.